అందరికీ తెలిసిన ఉగ్రవాదులు అజ్ఞాతంలో ఉన్నారని పాకిస్తాన్ చెప్తుంది. కానీ పాకిస్తాన్లో ప్రశాంతంగా ఉన్నారని మనం చెప్తాం, ఆధారాలు చూపెడతాం, వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తాం. కానీ ఆ అడ్రస్లో ఉన్నటువంటిది వీళ్ళు కాదని వేరే పేరు చెప్తుంది. ఉగ్రవాదులకి పేరు మార్చేసి ఆ ఇంట్లో ఉన్నోడు సో వాడని చెప్తుంది. ఆధార్ కార్డులాగా వాళ్ళకి కార్డులు ఉంటాయి, కానీ ఆ కార్డుల్లో కూడా మార్చేస్తుంటుంది. దావుద్ ఇబ్రహీం పేరు కూడా మార్చేసింది, యెమెన్ లాంటి వాళ్ళ పేరు కూడా మార్చేసింది. అట్లాంటి పాకిస్తాన్, తలలే మార్చగలిగినటువంటి పాకిస్తాన్కి పేర్లు మార్చడం ఓ లెక్క చేస్తూనే ఉంటుంది. అయితే అలాంటి అజ్ఞాతంలో తమ వాళ్ళని కాపాడుకొస్తున్నటువంటి పాకిస్తాన్కి అజ్ఞాత వ్యక్తులు వచ్చి అకస్మాత్తుగా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ అజ్ఞాత ఉగ్రవాదుల్ని అజ్ఞాతంలోనే లేపేస్తున్నారు. వరుసబెట్టి జరుగుతున్నటువంటి అంశాలు ఇప్పటిదాకా చూస్తున్నాం. తాజాగా హఫీజ్ సయ్యద్ రెండో కొడుకు, ఎవడైతే మన కాందహార్ హైజాక్లో కీలకం, అట్లాగే ముంబై పేలుళ్లలో కీలకమైనటువంటి హఫీజ్ సయ్యద్కి సంబంధించినటువంటి వాడి రెండవ కొడుకు మొన్ననే కిడ్నాప్ అయ్యాడు. ఆ తర్వాత డెడ్ బాడీ పాకిస్తాన్లోని స్థానిక డ్రైనేజీలో దొరికింది. ఎంతోమంది ఉసురు తీసి ఎందరి జీవితాలను నాశనం చేసి ఎందరి ఆడవాళ్ళ కన్నీళ్ళలో చూసి ఎందరి తల్లిదండ్రుల కంఠ శోకాన్ని మిగిల్చినటువంటి వాడికి ఇప్పుడు పుత్ర శోకం అంటే ఏంటో తెలుస్తోంది. ఇప్పటికైనా మారతాడా లేరా అంటే ఇంకా మారడా ఏముండదు వాళ్ళ దగ్గర.